వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనందరికీ ఇష్టమైన స్క్రంచీస్ గురించి మాట్లాడుకుందాం. నాకు కూడా స్క్రంచీస్ అంటే చాలా ఇష్టం. దానివల్లే నేను నా ఓన్‌గా యూట్యూబ్ వీడియోస్ చూసి ఈ స్క్రంచీస్ ఎలా కుట్టాలో నేర్చుకున్నాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రంచీస్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ నేను కుట్టినవే అన్నమాట. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేను వీటిని పాత బట్టలతో తయారు చేశాను. పాత బట్టలను పాడేయకుండా నా దగ్గరున్న ఓల్డ్ దుపట్టా, సిల్క్ అవుట్‌ఫిట్స్‌తో ఇవి తయారు చేయడం నేర్చుకున్నానన్నమాట. నాకు టైలరింగ్ అంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండడం వల్ల యూట్యూబ్ వీడియోస్ చూసి ఈజీగా నేర్చుకున్నాను. మీరు కూడా కుట్టడం నేర్చుకోవాలంటే ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ టైలరింగ్‌లో కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మీరు కూడా ఒక స్మాల్ స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు అలాగా స్టార్టప్ చేసుకోవాలి అని ఏదైనా ఐడియా ఉంటే స్క్రంచీస్ కుట్టడం అయితే పర్ఫెక్ట్ చాయిస్. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఆహ్, మీ కస్టమర్స్ ఓల్డ్ క్లోత్స్‌తో కుడతానని చెప్పొచ్చు. సో, నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఒక స్మాల్ పీడీఎఫ్ గైడ్ తయారు చేశాననమాట. ఈ స్టెప్ బై స్టెప్ స్క్రంచీస్ గైడ్‌లో ప్రతి ఒక్క స్టెప్‌ని ఫోటోస్‌తో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బిగినర్స్ కూడా ఈజీగా ఫాలో అవుతారు. సో, ఒక డ్రెస్ కొనుక్కునే బదులు ఈ గైడ్‌ని కొనుక్కొని మీరు కూడా స్క్రంచీస్ తయారు చేయడం నేర్చుకోండి. మీ క్రియేటివ్స్‌ని మీరే ట్రస్ట్ చేసుకొని ఒక స్క్రంచీ కుట్టి చూడండి. ఇంత ఈజీనా అని మీరే అంటారనమాట. సో, గుర్తుపెట్టుకోండి, పట్టుదల